కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్కు మెమోరాండం సమర్పించారు. నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సిడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నాయకులు పాల్గొంటారు. కాగా ఈ నెల 18న రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదే పదే ప్రస్తావించడం కాంగ్రెస్ కు ఒక ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు. దేవుడి పేరు పదే పదే తలుచుకుంటే కనీసం స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ గారు అమిత్ షా అన్న మాటల్ని పట్టించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అమిత్ షా సాక్షాత్ హోంమంత్రిగా రాజ్యసభలో మోడీ గారిని అవమానించే విధంగా, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వల్ల మోడీ గారికి రాజ్యాంగపై నమ్మకం ఉంటే తక్షణమే అమిత్ షాని మంత్రుల గురించి బర్తరఫ్ చేయాలి. కొన్ని లక్షల విగ్రహాలు 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ హయాంలో గ్రామాన వెలిచినాయి. గ్రామాల్లో అంబేద్కర్ దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేవుని కించపరిచిన అమిత్ షాని తక్షణమే తొలగించాలి. 100% డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. దేశ సమగ్రతకు దెబ్బ కలిగిస్తా ఉంది. పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్పుత్లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గిట్టినట్లు మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపించారు. ఇరు వర్గాల వారు పార్లమెంటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.